ఎవరైనా ₹1 లంచం ఇచ్చారా? ఇస్తే చెయ్యొద్దండి. లంచాలు లేని రాజ్యం, రాజకీయాలకు అతీతంగా కులం చూడం, మతం చూడం, జాతి చూడం, జెండా చూడం, రంగు చూడం, పార్టీలు చూడం, రాజకీయాలు అసలే చూడం. ప్రభుత్వ పథకం అందుకోవాలనుకున్నటువంటి లబ్ధిదారుడు నిజమైన పేదవాడా కాదా అన్నది చూస్తాను. పేదవాడైతే ప్రభుత్వ పథకం ఇంటికే పంపిస్తాను. వాళ్ళు నన్ను విమర్శించినా పర్వాలేదు, ఇంటికే పంపిస్తానన్న మొట్టమొదటి నాయకుడు జగనన్న అని సందర్భంగా తెలియజేస్తున్నాను. పోనీ మేము జగనన్నకు ఓటేయలేదని మా ప్రభుత్వ పథకం ఆపారు అని ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి, చెయ్యొద్దండి. అది కూడా లేదు. ఇది కదా ప్రభుత్వం అంటే, ఇది కదా నాయకత్వం అంటే. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తి పరిపాలించేటప్పుడు అవినీతి లేదంట, రాజకీయాలు లేవంట. త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు ఈ కలియుగంలో జగనన్న రూపంలో ఈ ఈ రాష్ట్రాన్ని ఇంత అద్భుతంగా అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా పరిపాలిస్తున్నామన్న ఆ శ్రీరామచంద్రమూర్తినే, జీసస్ క్రీస్ట్నే, ఆ అల్లానే మీలో మేము చూసుకుంటున్నామన్నా, ప్రజల పాలిట నీవు దేవుడు అన్నా. మా అందరి గుండెల్లో, ప్రతి ఒక్క పేద గుడిసె గుండెల్లో కూడా వారి ఆర్తనాదాల్లో జగనన్న నా సమస్య తీర్చాడు, నా కష్టాన్ని తీర్చాడు, నా అప్పుల బాధలు తీర్చాడు, నాకు నా కొడుకున్నాడు, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడని ప్రతి చెల్లమ్మ అక్క కూడా ఘనంగా చెప్పుకున్న రోజులు కళ్ళారా చూస్తున్నామన్నా. నీ వల్ల మేము ప్రజల్లోకి వెళ్తుంటే ఘనంగా మాకు ఆహ్వానించి గొప్పగా కీర్తిస్తున్నారన్నా. అన్నా గొప్ప విషయం, శ్రీకాకుళం జిల్లాలో రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు 75 ఏళ్ల స్వాతంత్ర్యానంతర చరిత్రలో ఎప్పుడూ కూడా మాకు జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు వంశధార ఎడమ కాలువకి 600 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ధర్మాన ప్రసాదరావు గారు మంత్రిగా ఉండేటప్పుడు ఎడమ కాలువకి 1000 కోట్లు ఇచ్చారని విన్నాం. మళ్ళీ మొట్టమొదటిసారిగా 75 ఏళ్ల చరిత్రలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంలో 4367 కోట్ల రూపాయలు ఇచ్చి మాకు మొట్టమొదటిసారిగా ఈ ఘనమైనటువంటి ఈ చరిత్రని మాకు సృష్టించారన్నా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఈ రోజు వరకు 40 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని ఏలుతున్నటువంటి నాయకులు ఉన్నారు. మీరిప్పుడు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో పెట్రోకెమికల్ ఫ్యాక్టరీ అని చెప్పారు, పోర్టు నిర్మాణం చేస్తామన్నారు, భావనపాడు పోర్టు అన్నారు. అన్నా, భావనపాడు పోర్టు కోసం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలన్నాడు. ఈ స్థానిక ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కూడా 15,000 ఎకరాలు ఉంటేనే పోర్టు కట్టగలమన్నాడు. 15,000 ఎకరాలు ల్యాండ్ బ్యాంక్ చేసి మొత్తం భూమిని దోచేయడానికి వాళ్ళు ఎత్తుగడేశారు. భూమి మీద ఉన్నటువంటి ధ్యాస పోర్టు మీద లేదు. ఈ రోజు మీరు శంకుస్థాపన చేసిన పోర్టు 600 ఎకరాలు. మూలపేట పోర్టుతో మీరు ఎంత అద్భుతంగా ఈరోజు శంకుస్థాపన చేశారు, చరిత్ర సృష్టించారు. ఈ చరిత్ర ద్వారా అన్నా మా జిల్లాలో కడుపు మంటతో పొట్ట చేత్తో పట్టుకొని ఒక బిడ్డని భుజం మీద మోసుకొని తల్లిదండ్రుల్ని గ్రామాల్లో విడిచిపెట్టి కూలికి వెళ్తారన్నా. నెల్లూరు, కర్నూలు, మద్రాసు, హైదరాబాద్ నగరాలకు వెళ్ళి కూలి డబ్బులు తెచ్చి కూలి పనులు చేసి ఆ డబ్బులతో వచ్చి మళ్ళీ అప్పులు తీర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతారన్న. హైదరాబాద్లో కానీ మద్రాసులో కానీ ఆఖరికి దుబాయ్లో ఆయిల్ వెల్స్ దగ్గర చూసినా మా శ్రీకాకుళం వాడు ఉంటాడు. శ్రీకాకుళం కార్మికుడంటే, శ్రామికుడంటే నమ్మకానికి, నిజాయితీకి నిదర్శనం అన్నా. మాకు వలస జీవితాలే తెలుసన్నా. ఆకలి కోసం కడుపు పట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి కూలీలుగా పనిచేసే మాకు మా జీవితాలని మార్చి ఈ రోజు పోర్టి. అందరికీ నమస్కారం. ఈ నెల 22వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు విడుదలైనటువంటి ఆ ప్రకటనకు ప్రతిస్పందిస్తూ నా అభిప్రాయం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది కనుక ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ స్థాయిని, ఈ గౌరవాన్ని, ఈ హోదాను ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను.
మరి ఈరోజు పార్టీ కోసం చాలా కష్టపడి పనిచేశాను, గొంతై మాట్లాడాను, గట్టిగా ప్రతిపక్షాల మీద విరుచుకుపడ్డాను. ఎంతో కష్టపడి పనిచేసినటువంటి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు అన్నటువంటి కారణంతో నాకు సస్పెండ్ చేశారని తెలిసింది. అయితే ఇందుకు నేను పార్టీ నాకు అందించినటువంటి సహకారం, రాజశేఖర్ రెడ్డి గారితో అడుగులు వేసిన నేను, జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తున్న నేను, నా హృదయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా చిరస్మరణీయులు. అయితే ఈ రాజకీయ క్రీనీడలో నేను బలయ్యానేమో అని నాకు అనిపిస్తుంది. అయితే నేటికి 25 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నటువంటి నేను, ప్రజా సేవనే పరమావధిగా భావించిన నేను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు, అవినీతి చేయలేదు, లంచాలు తీసుకోలేదు, అధికార దుర్వినియోగం చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు. పార్టీ కోసం మాత్రమే అహర్నిశలు పనిచేశాను. ఈ జరిగినటువంటి పరిణామాన్ని నేను స్వీకరిస్తూ, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామము. ఓకే, తాత్కాలిక విరామాన్ని ప్రకటించినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పారు, విజయం కోసం విసుగుని వీడి విరామం ఎరుగక పని చెయ్యండోయ్. పని చేస్తాను, కష్టపడి పని చేస్తాను, స్వతంత్రుడిగా, తటస్థునిగా, నా ప్రజల కోసం, నాకు నమ్ముకున్న గ్రామాల కోసం, నా పైన ఆధారపడి ఉన్నటువంటి కార్యకర్తల కోసం, అభిమానుల కోసం నిరంతరం మరింత రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తానని, ఎవ్వరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదని, నా అభిమానులందరూ కూడా ధైర్యంగా ఉండాలని, గ్రామాన మళ్ళీ తిరుగుతాను, ప్రతి ఇంటికి ఈ దువ్వాడ శ్రీనివాస్ వస్తాడు, ప్రజలతో నేరుగా సంబంధాలు ఉన్నటువంటి నేను ఏ ఒక్కరిని విడిచిపెట్టేది లేదని, కష్టపడి పనిచేస్తానని, అన్నింటికీ కాలమే తీర్పు చెబుతుందని నమ్మిన నేను, మరి ప్రజలందరికీ ఇంతవరకు నాకు ఈ గౌరవాన్ని ఇచ్చినటువంటి ప్రజల్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. ముఖ్యంగా టెక్కలి నియోజకవర్గ ప్రజలు, వారి పాదాలకు నా సాష్టాంగ ప్రణామాలు చేస్తూ, నా ఊపిరి ఉన్నంత వరకు మీ సేవలో నిమగ్నమై ఉంటానని, నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడ నేను ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడేందుకు కృషి చేస్తానని తెలియజేస్తూ, మరి ఇంతవరకు అవకాశాన్ని ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.